హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి. ఇది ఫ్రెషర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా దీన్ని ఒక సెపరేట్ స్కిల్గా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది అండ్ దీనికి ఏమేమి కావాలి, ఏ కోడింగ్ అవసరమా లేదా, అండ్ మనం ఎంత శాలరీ సంపాదించవచ్చు, ఎంత ప్యాకేజెస్ మనకు ఆఫర్ చేస్తారు, అండ్ ఎక్కడ మనం ఇవి నేర్చుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే నార్మల్గా పవర్ బిఐ కొన్ని విజువలైజేషన్ టూల్స్ ఉంటాయన్నమాట. పవర్ బిఐ అండ్ నెక్స్ట్ ట్యాబ్లో, క్లిక్ సెన్స్ అండ్ సైసెన్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా అంటే డేటా విజువలైజేషన్ అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో కానీ వర్క్ చేస్తున్నట్టయితే ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ, అండ్ ఒకవేళ ఇండియానే తీసుకోండి, మీరు ఇండియాలో 29 స్టేట్స్లో ఇప్పుడు మీరు పనిచేస్తున్న కంపెనీ లేకపోతే మీ క్లయింట్ పనిచేస్తున్న వాళ్ళు వర్క్ అవుతున్న కంపెనీ 29 స్టేట్స్లో ఉంది. ఆ 29 స్టేట్స్లో వాళ్ళకి ప్రాఫిట్ ఏ స్టేట్లో బాగా వస్తుంది, లాసెస్ ఏ స్టేట్లో బాగా వస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ ఏ స్టేట్లో బాగా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అండ్ ఏ స్టేట్లో తక్కువ సేల్స్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా గ్రాఫ్స్ రూపంలో లేకపోతే ఒక డాష్ బోర్డ్లో ఇలా అన్నీ వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. దీన్ని డేటా విజువలైజేషన్ అంటారు. ఇది స్కూల్స్కి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏది తీసుకున్నా కూడా ప్రతి దానికి డేటా ఉంటుంది. స్కూల్ కానీ, ఆఫీస్ కానీ, ఏదొక కంపెనీ కానీ, ఏదైనా కూడా దానికి ఒక డేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డేటాని విజువలైజేషన్ రూపంలో అంటే సింపుల్గా చూడగానే అర్థమయ్యేటట్టు రిపోర్ట్స్ తయారు చేస్తారనమాట. దానికి విజువలైజేషన్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విజువలైజేషన్ టూల్స్లో మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, మీరు దీన్ని ఉడిమి కోర్సెస్ కూడా ఉంటాయి, అక్కడ నేర్చుకోవచ్చు. లేకపోతే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, ఫుల్ కోర్సెస్ ఉన్నాయి అనమాట, ఫ్రీగానే, ఎక్కడ మీరు ఏం పే చేయకుండా. సో అక్కడ కూడా నేర్చుకోవచ్చు అండ్ చాలా ఈజీ అనమాట నేర్చుకోవడం కూడా, పవర్ బిఐ అండ్ ఇలాంటి కోర్సెస్ అనేవి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇవన్నీ నేర్చుకోవాలా, పవర్ బిఐ, ట్యాబ్లో, క్లిక్ సెన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ నేర్చుకోవాలంటే అక్కర్లేదు. మీకు ఈ రోజుల్లో ఏంటంటే పవర్ బిఐ నెక్స్ట్ ట్యాబ్లో ఇలాంటి ఈ రెండు కోర్సులు, పవర్ బిఐ ఒకటే నేర్చుకుంటే చాలు ఎక్సెల్లో, అండ్ అది కాకుండా మీరు ట్యాబ్లో కూడా నేర్చుకుంటే ఇది ఎక్స్ట్రా యాడెడ్ స్కిల్ అనమాట. మీకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇంతకుముందు ట్యాబ్లో తక్కువగా యూజ్ చేసావు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అనమాట. ట్యాబ్లో ఒకటి, నెక్స్ట్ పవర్ బిఐ అనేది, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ రెండు కానీ మీరు బాగా నేర్చుకుంటే మీకు ఇంకా స్టార్టింగ్ శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు డీసెంట్ స్కిల్ ఉన్నా కూడా ఫ్రెషర్కి 6 LPA వరకు వస్తుంది స్టార్టింగ్ శాలరీ. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి బూమ్ చాలా పెరిగిందనమాట పవర్ బిఐ డెవలపర్స్కి. సో వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ రోజుల్లో. సో మీరు ఇవన్నీ క్రియేట్ చేసి మీరు నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతారు, మరి ఎలా అనుకుంటే ఫ్రెషర్స్కి ఇలా మీరేం చేస్తారంటే, మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇప్పుడున్న నేర్చుకొని పవర్ బిఐ నెక్స్ట్ ట్యాబ్లో ఏదైతే మీరు నేర్చుకున్నారో దాంతో కొన్ని డాష్ బోర్డ్స్ అనేది ఎగ్జాంపుల్గా తయారు చేసి మీరు రెజ్యూమ్లో చెప్తారనమాట. మేము ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ చేసామని చెప్పి. మీకు వాళ్ళు అడుగుతారు కదా ఏం ప్రాజెక్ట్ చేశారని చెప్పి, అప్పుడు మీరు ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఆన్లైన్ విర్చువల్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, వాళ్ళకి చూపించారనుకోండి ఎగ్జాంపుల్గా. సో అది కూడా వాళ్ళకు ఒక మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు చేయగలరా లేదని చెప్పి దాన్ని బట్టి మీకు శాలరీస్ అనేవి, ప్యాకేజెస్ చాలా ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట మీ వర్క్ బట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కోడింగ్ దీనికి అవసరమా అని అంటే కోడింగ్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆ యూఐ ఇంటర్ఫేస్ను యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసేయచ్చు. కానీ కొంతమంది పైథాన్ ఆర్ ఆర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటారనమాట. ఆ పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం బెటర్ క్రియేషన్ చేయొచ్చు అనమాట. మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చి ఉంటే చాలామందికి, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోతే అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు కొద్దిగా అంటే ఇంకా కంప్లీట్గా ఫుల్గా ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్తారనమాట. ఇవి పైథాన్ ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోలేని అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళు నార్మల్గా పవర్ బిఐ ఈ కోడింగ్ లేకుండా కూడా చేయొచ్చు. సో ఇది మీరు విజువలైజేషన్ అనేది కోడింగ్ లేకుండానే కూడా మీరు నేర్చుకొని అలానే డాష్బోర్డ్స్ బిల్డ్ చేసి మీరు అది సబ్మిట్ చేయొచ్చు అనమాట ఇంటర్వ్యూస్లో కానీ వేరే కంపెనీస్కి మీరు వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పవర్ బిఐ డెవలపర్స్కి స్టార్టింగ్ శాలరీ 6 LPA వరకు ఉంటుంది అనమాట. ఇంకా మీకు మంచి స్కిల్ ఉంటే అది ఇంకా ఎక్కువ వస్తుంది. పవర్ బిఐ యానలిస్ట్కి 7 LPA వరకు అలా స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇవి నేర్చుకునేటప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకోండి, సో మీకు చాలా
ఉడిమి కోర్సెస్లో మంచి వీడియోస్ ఉంటాయన్నమాట. అది కాకపోతే యూట్యూబ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఎవరైతే బాగా చెప్తున్నారో నేను ఆ యూట్యూబ్ లింక్ ఒకటి నేను షేర్ చేస్తాను, లింక్లో ఇస్తాను. సో అక్కడ మీరు చూడండి, ఆ కోర్స్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆ విధంగా మీరు చేసుకొని మీ రెజ్యూమ్లో మీరు బిల్డ్ చేసుకొని, ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, మీరు ఆల్రెడీ ఇన్ని రోజులు మీరు వేరే డొమైన్లో వర్క్ చేసే ఉంటారు ఆల్రెడీ. సో ఆ డొమైన్తో పాటు ఇది కూడా మీరు ఎక్స్ట్రా యాడెడ్ స్కిల్ చేసుకుంటే నెక్స్ట్ కంపెనీకి మీరు సివి సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఒక డొమైన్కే నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడ పనిచేసే నెక్స్ట్ కంపెనీలో కూడా అదే డొమైన్కి పనిచేస్తాం. సో ఇలా 1-2 డొమైన్స్ మన స్కిల్ లిస్ట్లో ఉంటే వాళ్ళకి కూడా మనకి హైర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో దట్స్ అ థింగ్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ లింక్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఆ కోర్స్కి సంబంధించింది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద లింక్లో ఇస్తాను, అక్కడే జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.